నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా సోషల్ మీడియా ముందుకు రాలేదు, కానీ జనాలందరూ కూడా ఆయన ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అలానే ఆయన గతంలో మాట్లాడిన పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి కదా, వాటి కోసం సెర్చ్ చేస్తున్నారంట. ఎందుకు అంటే పాపం ఆయన చెప్పింది ఒకటి, జరిగింది ఇంకోటి. రెండు నదులకు ఒకేసారి వరదలు వస్తే మీరెందుకయ్యా వాటిని ఒడిసి పట్టాల్సిన అవసరం ఏముంది, దారి మళ్లించాల్సిన అవసరం ఏముంది, అవన్నీ ఎలానో వెళ్ళి సముద్రంలోనే కలిసేవి కదా అని చెప్పేసి గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు ఎల్నినో తుఫాను వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ముందస్తుగా కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలకి ఇక్కడ నీరు అందుతుంది. మరి ఇప్పుడు ఆయన ఏ విధంగా ఇలాంటి కామెంట్స్ చేశారు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మనం దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు, లేదంటే రాజకీయ పరంగా అనుభవజ్ఞులైనప్పుడు వాళ్ళు చాలా ఆలోచించి మాట్లాడతారు. మన ఉండవల్లి గారు మాట్లాడినప్పుడు కూడా అందరూ అలానే అనుకున్నారు, కానీ ఆయన చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. మరి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్కి వచ్చి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి జలాల్ని కొన్ని ప్రాంతాలకి ఎక్సెస్ సముద్రంలో కలవటానికి వెళ్ళే నీళ్ళని పంటలకు వినియోగిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. దీనికి ఖర్చు తక్కువ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. అది ఎప్పుడు మొదలైందో మీకు ఆశ్చర్యం వేస్తుంది చెప్తే. ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. బ్రిటిష్ వాళ్ళే ఇంత డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడం అవసరమా అని ఆలోచించిన ప్రాజెక్ట్ అది, పోలవరం ప్రాజెక్ట్ అనేది. అప్పటి నుంచి జరిగి 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 ఇప్పుడు నిజానికి 2014-19 మధ్యకాలంలో చాలా వేగంగా పట్టాలెక్కింది. చాలామంది దాన్ని అప్పటి నుంచి ఉన్నదాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు, కొంతమంది ఆపేశారు, కొంతమంది మళ్ళీ మొదలెట్టారు. ఈ లోపల దాని అంచనా వ్యయాలు భారీ ఎత్తున మారిపోయినాయి, ఊహించడానికి వీల్లేనంతగా. 2014-19లో మట్టుకు పట్టా ఎక్కింది. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట కామాట సోమవారం పోలవరం అనే ఒక ఉద్దేశంతో, ఒక క్యాప్షన్ తోటి దాన్ని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే టైంలోనే ఆయన ఏం చేశారంటే, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్టు, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుని వస్తే ఉండవల్లి గారు లాంటి వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి కృష్ణానదికి గోదావరి నదికి ఒకేసారి వరదలు వస్తాయి కదా, మరి అలాంటప్పుడు ఈ నీళ్ళన్నీ మీరు తీసుకుని వెళ్ళి మళ్ళీ కృష్ణానదిలో గోదావరిలోంచి తీసుకెళ్ళి కృష్ణలో కలిపితే కృష్ణలో నుంచి వచ్చి మళ్ళీ సముద్రానికే కదా వచ్చేది, ఈ డైవర్షన్స్ ఇవన్నీ అవసరమా అని ఆ రోజు మాట్లాడారు. మాట్లాడటమే కాకుండా ఆ ప్రాజెక్టు యొక్క మూల సూత్రాన్ని అర్థం చేసుకోకుండా ఏం చేశారు అంటే, మ్యాపులు గీసి స్లైడ్స్ వేసి చూపించి బాగా ఎడ్యుకేట్ చేశారు. ఏ మాటగా మాట అండి, మనం ఒప్పుకుని తీరాలి. ఉండవల్లి గారి తెలివితేటలకి, ఆయన విషయ పరిజ్ఞానానికి, భాషా సంపత్తికి మనం ఖచ్చితంగా, మేధో సంపత్తికి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అయితే ఈ విషయంలో మట్టుకు ఈ ఒక్క విషయం అనే కాదు, జనరల్గా ఎన్నో గొప్ప విషయాలు చెప్తారు ఆయన, కానీ ఒక్క చోటకు వచ్చేసరికి ఆయన బయాస్ అయిపోతాడు. మహాస్వార్థపూరితంగా, మహాపక్షపాత ధోరణి చూపిస్తారు. ఒక్క విషయం, ఆ ఒక్క విషయం ఏంటి అంటే వైఎస్ కుటుంబం. మళ్ళీ ఆ వైఎస్ కుటుంబంలో కూడా మిగతా వాళ్ళు ఎవరు పనికిరారు. విజయలక్ష్మి గారు పనికిరారు, మన పాపం అన్న చేతిలో బలైపోయిన షర్మిల పనికిరాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆయన నమ్ముతున్నారు. ఉండవల్లి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వారసుడు, ఇంకా ఆ ఇంట్లో ఎవరు లీగల్ హెయిర్స్ లేరు అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. అందుకని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు 2014-2019లో ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి. అవును. స్వతహాగా ఆయన గురువు గారి మీద ఉన్న ప్రేమాభిమానాలన్నీ ఇటు డైవర్ట్ అయిపోతాయి అనమాట. ఈ కాలంలో నుంచి వచ్చేస్తాయి. వచ్చేసేసి ఇక్కడ మొత్తం వరదలు వచ్చేస్తాయి అనమాట. ఆ వాత్సల్యం అంతా, ఆ ప్రేమ, అభిమానము, ఇంకా మాట్లాడాలి అంటే ఒక రకంగా ఊడిగం చేస్తారని కూడా చెప్పొచ్చు. అంత ప్రేమ ఉంది. అందుకని ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు చేసే తప్పు అని చెప్పి ఆయన నిరూపించాలనుకున్నారు పట్టిసీమ విషయం. అయితే అది కాదు అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం అంతా, ఇంకా భారతదేశం అని కూడా అనకూడదు, ప్రపంచంలో చాలా ప్రాంతాలు ఎల్నినో అనే ఒక వాతావరణ పరిస్థితికి చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఈ రోజుకి మనకి కురవాల్సిన వర్షంలో 40% లోటు వర్షపాతం, అంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మొత్తం సీజన్లో 40% లోటు వర్షపాతం ఉన్న పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ ఈ తొలకరి సమయంలో వర్షాభావం అనేది ఇప్పుడు వాళ్ళ రైతులు విత్తనాలు వేస్తున్నారు, మొలవట్ల గగ్గోలు కింద ఉన్నారు. ఇప్పుడు రేపు మళ్ళీ వర్షాలు పడిన తర్వాత పంట వేసారనుకోండి, సీజన్ దాటిపోతుంది. ఇప్పుడు వరి ఉంది అనుకోండి, ఈ నెలలో ఈ వారంలో నారు పోయాలి, అంతకంటే ముందు దుక్కులు దున్నుకోవాలి, నారు పోయాలి, నారు పీకాలి, నాటాలి. ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంటుంది, ఒక టైం బౌండ్లో నడుస్తుంటుంది. ఇప్పుడు నీళ్లు లేవు, నీళ్ళు లేనిది మొలకలే రావట్లేదు, మొలకలే రాంది నాట్లేమేస్తారు. అలాంటి పరిస్థితిలో అల్లాడుతున్నారు అందరూ. కానీ ఆంధ్రప్రదేశ్లో మట్టుకు పోలవరం కుడి కాలువ నుంచి వస్తున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లుని కృష్ణానదిలోకి తీసుకుని వచ్చి, కృష్ణానదిలో నుంచి ఇప్పుడు విజయవాడ దగ్గర ఏలూరు కాలువలోకి మళ్ళిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆయకట్టు మొత్తానికి కూడా కాలువల ద్వారా నీరు వస్తుంది. ఆ రోజు ఎగతాళి చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం అని ఉంది. ఆ ప్లేస్లో మీకు గోదావరి నీళ్ళు వస్తుంటాయి ఒక కాలువ ద్వారా. మామూలుగా కృష్ణానది పైనుంచి వస్తూ ఉంటుంది. కృష్ణానది బ్లూ కలర్లో కనిపిస్తుంది, గోదావరి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. కనుచూపు మేరలో ఈ రెండు రంగులు కలిసిపోయి మామూలు రంగు అవ్వటానికి చాలా దూరం సమయం పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్లు ఈ వ్యవసాయానికి పనికొస్తాయి. ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఈ కాలువలో ఎన్ని నీళ్లు నిల్వ ఉండాలి అనే దానికి ఇప్పుడు పైనుంచి వస్తున్న కృష్ణానది జలాలు ఇప్పుడు తగాదా అదే కదా ఆంధ్రాకి తెలంగాణకి. అలాంటి పరిస్థితుల్లో మనకి కృష్ణా జలాలు మనకి చాలట్లేదు, చాలకనే కదా కొట్టుకుంటున్నాం ట్రిబ్యునల్ దగ్గర. అలాంటప్పుడు మనకి ఈ పట్టిసీమ నుంచి వచ్చే పోలవరం కుడికాలువ నుంచి వచ్చే నీళ్లు మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ వ్యవసాయానికి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల, వర్షాలు కురవపోవటం వల్ల, వర్షాలు లేక నదుల్లో నీళ్లు తగ్గిపోయి మరి ఫస్ట్ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే తాగునీరుకి ఇస్తారు మొదటి ప్రాధాన్యత, తరువాత సాగునీరు. ఇప్పుడు తాగునీరు కోసం నీళ్లు ఉంచుదామంటే సాగుకు నీరు లేదు, సాగుకు నీళ్ళు ఇచ్చారంటే రేపొద్దున తాగటానికి నీళ్లు ఉండవు. ఇదంతా ఏంటంటే క్యూసెక్లు, టీఎంసీలు ఇవన్నీ ఎలా లెక్క కడతారు? ఇది ఒక సైన్స్. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే సబ్జెక్టు కూడా కాదు. నిజానికి నాకు కూడా పెద్దగా ఇది తెలిసిన వ్యవహారం కూడా కాదు. అయితే 450 టీఎంసీ నీళ్లు వచ్చినాయి ఇప్పుడు మనకి పోలవరం కుడికాలువ నుంచి. అన్ని నీళ్లు మనం మామూలుగా కృష్ణా జలాల ద్వారా మనం తీసుకోవాలి అంటే ఎంత కోట్లాట అవుతుంది? మహారాష్ట్ర దగ్గర నుంచి కోట్లాట నడుస్తుంది నీళ్ళ విషయంలో మనకి. అందుకోసం ఏంటంటే ఇవాళ పట్టిసీమ అనే ప్రాజెక్టు చాలా చాలా జీవనాధారం అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి. మరి ఆ రోజు విమర్శించిన ఉండవల్లి గారు ఈరోజు వచ్చి
లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని భేష్ అన్నారనుకోండి, ఒప్పేసుకున్నారనుకోండి, మరి చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అయిపోతుంది. మరి జగన్ అప్పుడు మరి భలే గుర్తు చేశారు మీరు కదా. అంతే మరి జగన్ ఏమైపోవాలి? అందుకని చెప్పి ఆయన ఇప్పుడు బయటికి రారు. పాపం ఎంత వీలైతే అంత కలుగులోకి వెళ్ళి కూర్చుంటారు పాపం. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడగలిగిన సందర్భం వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు. ఏది ఏమైనానండి, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎంతో కొంత తనామన ఉంటుంది. మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పగలగాలి. ఒక్కొక్కసారి మనకిష్టమైన వాళ్ళు కూడా ప్రమాదంలో పడవచ్చు మనం మాట్లాడే మాటల వల్ల. కానీ ఆ రోజు ఆ వాస్తవం మాట్లాడకపోతే అంతకంటే పెద్ద నష్టం జరుగుతుంది అన్నప్పుడు మనం మాట్లాడి తీరాలి. ఇలా ఎవరైతే ఉంటారో మాట్లాడగలిగే వాళ్ళు, సందర్భాన్ని బట్టి ఏది వాస్తవం అంటే అది అన్నట్లు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లనే సమాజానికి లాభం. అలాగే మాట్లాడిన వాళ్ళకు కూడా ఒక రకమైన మంచి కీర్తి లభిస్తుంది. ఇప్పుడు నన్ను ఎనలిస్ట్ అని పిలిచారనుకోండి, నేను ఒక పార్టీకి కొమ్ము కాస్తా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, మౌనంగా అయినా ఉండాల్సిందే తప్పితే అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని మాట్లాడితే మమ్మల్ని ఎనలిస్ట్ అనకూడదు. పార్టీల అధికార ప్రతినిధులు అనాలి. మేము పార్టీ అధికార ప్రతినిధులం కాదు, ఎనలిస్టులు మాత్రమే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉండవల్లి గారు ఇది గనక ఫాలో అయ్యి ఉంటే గనక ఇవాళ అసలు మనం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అసలు ఎన్ని గొప్ప విషయాలు చెప్తారండి నిజంగా. ఆయన మేధాశక్తికి కానీ, ఆయన జ్ఞాపక శక్తికి కానీ బాబోయ్ అనిపిస్తుంది. ఎంత పాత విషయాలు చెప్తారండి, ఎంత గొప్ప విషయాలు చెప్తారు ఆయన. కానీ ఈ ఒక్క విషయంకి వచ్చేసరికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న, వాళ్ళ విషయం వచ్చేసరికి మట్టుకు ఆయనకి నాలుక తడబడిపోతుంది, చూపు మందగిస్తుంది, అటో ఇటో అయిపోతుంటారు మనిషి పాపం. ఏదైనా అందుకే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అంటారు. అందుకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.